ఫీడ్‌బ్యాక్ నుంచా? సార్. ఈవినింగ్ బ్యాచ్ నుంచి. చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫైన్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు. స్క్రీన్ షేర్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ప్లెజర్ సార్, అదేం ప్రాబ్లం లేదు. హ్మ్. స్టార్టింగ్ లోనే షేర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ల్యాప్టాప్ కొంచెం ఇష్యూ ఉంటే నేను అది వర్క్ చేస్తున్నాను కదా, హ్మ్. ప్రాబ్లం ఉంది సార్. అందుకోసం మీరు అడుగుతా అంటే ఎవరు చేయట్లేదు ఏదో అనిపించింది నాకు కూడా. ఇది సార్ అడుగుతా ఉన్నారు, మనం ఎవరు చేయట్లేదు. అంటే రెస్పెక్ట్ లేండి, సార్ చేస్తే ఏమనుకుంటారు, ఏమన్నా చేయరు, అంతేం లేదు అక్కడ. అవునవునండి, భయం ఉంటుంది అంత, అంతకు మించి ఏముండదు అంటే. స్టార్టింగ్ లో భయం ఉంటుంది సార్. అవును అవును. సార్. ఎందుకంటే మనము స్టూడెంట్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా కేర్ తీసుకుని చెప్తాం. అవును సార్. భయం వేస్తుంది మనం చేయగలమా లేదా అని. ఆ డేర్ నోడే చేయాలి, మిగతా వాళ్ళు చేసినా కూడా ఉపయోగం ఉండదు. అదే సార్. ఎలా ఉందండి ట్రైనింగ్, ఎలా ఉంది మీకు అంతా? 100% పక్కా ఉంది సార్. అంటే నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని జూన్ నుంచి ఫాలో అవుతున్నా సార్. అంటే ఈ బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాదు, అంత ముందే నేను ఆల్మోస్ట్ క్లాసెస్ అన్ని, అంటే మేజర్ టాపిక్స్ అన్ని విన్నాను మీ క్లాసెస్. మా ఫ్రెండ్ కానీ అజయ్ అని మీ ప్రీవియస్ స్టూడెంట్ అనమాట, ఆయన ఇచ్చారు మీ కాంటాక్ట్. ఆయన ద్వారా నేను లింక్స్ తీసుకుని స్టార్టింగ్ 20 క్లాసెస్ కానీ కొన్ని మేజర్ క్లాసెస్ అన్ని విన్నాను సార్. ఫస్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వినేటప్పుడే. క్లాస్ కోసం కాల్ చేస్తే అప్పటికే బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. నాకు జూన్ లో నేను స్టార్ట్ అయిన తర్వాత చేశాను. అందుకోసం ఇంకా ఆగస్ట్ లో జాయిన్ అవ్వమన్నారని వెయిట్ చేశాను సార్ నెక్స్ట్ బ్యాచ్ కోసం. అది సార్ ఇప్పుడు కన్క్లూజన్ కి వస్తుంది ఆల్మోస్ట్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చుందండి మీకు, ఎందుకంటే ఒక 70 క్లాసెస్ అవుతాయి. అవును సార్. ఎస్ఏపి అంటే ఏంటనేది నాకు ఐడియా లేదు. అంటే అకౌంట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది కోర్ సైడ్ ఉంది సార్. ప్రాబ్లం లేదు, 10 years వరకు ఉంది. కానీ దీంట్లో ఎస్ఏపి అంటే వాట్ అనేది కూడా తెలీదు. కానీ ఇప్పుడు ఎస్ఏపి అంటే ఒక విధంగా గ్రిప్ వచ్చింది. ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు సార్, అంతే. కొంచెం టైం దొరికితే మేబీ అచీవ్ చేయొచ్చేమో అనుకుంటున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. చేసేస్తారండి, ఎందుకంటే మీరు, నేను చూసాను కదా మీరు స్క్రీన్ షేరింగ్ చేస్తున్నారు కదా, బాగా చేస్తున్నారు కాబట్టి కొట్టేస్తారు, ఏం లేదు. అదే సార్. అయిపోయింది, 90% సిలబస్ అయిపోయింది. అంటే వేరే టాపిక్స్ కూడా చూస్తున్నాను మీకు చెప్దామని. ఇప్పుడు రెగ్యులర్ గా టాపిక్స్ కాకుండా కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా, ఎందుకంటే రేపు ఎక్కడ కూడా డిపెండెన్సీ ఉండకూడదు అనే కాన్సెప్ట్ లో మాక్సిమం ఇంకా ఈరోజు కొత్త కాన్సెప్ట్ ఒకటి చెక్ చేస్తాను మీకు యూస్ఫుల్ అయ్యేది. ఓకే సార్. అలాగా కొత్త అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. అదండి విషయం. ఎట్లా మీకు ట్రైనింగ్ అయితే ఎలా ఉంది మీకు? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా? అవును సార్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. థియరీ పార్ట్ కూడా అది, అంటే నేను ఆ క్లాసెస్ లో ఫస్ట్ ప్రీవియస్ విన్నప్పుడు నేను వినలేదు. థియరీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఎందుకంటే నేను 1 or 2 ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాను. అంటే ఎక్కువగా ఏమి అటెండ్ అవ్వలేదు, అసెంజర్ ఒకటి అటెండ్ అయ్యాను. అంటే మనం కవర్ చేసిన టాపిక్స్ లోనే ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని. అలానే ఉంటాయి సార్, ఎక్కడి నుంచి రావు, బయట నుంచి. అది అంటే కొంచెం దీని మీద మనం గ్రిప్ తెచ్చుకోగలిగితే చాలు అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇక దాని మీద కొంచెం టైం స్పెండ్ చేయాలి సార్. అది చాలా వరకు ఏంటంటే ఇంతకుముందు స్లైడ్స్ ఇచ్చామండి. ఆ స్లైడ్స్ కాకుండా ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది, మెటీరియల్ చదవమని చదవట్లేదు కొంతమంది. చదవరు, ఓన్లీ కాన్ఫిగరేషన్ చేసేసి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పేది అంటే క్రాక్ చేయగలుగుతారు కానీ ఆ వే, ఎక్స్ప్లెనేషన్ వే అనేది తెలియదు. అందుకని ఏం చేస్తున్నాను, మీకు నోట్స్ కూడా నేనే చెప్తున్నాను. ఇంక ఇది చెప్పిన తర్వాత కూడా జాబ్ కొట్టలేదు, మనం ఏం చేయలేం కదా. మీరు మీ 100% ఇస్తున్నారు ఇంకా స్టూడెంట్ సిస్టమ్. అవునవును. సో బాగుంది సార్, రియల్గా అయితే రియల్గా చాలా బాగుంది సార్. అంటే నేను విన్నాను కదా వేరే క్లాసెస్, అంటే మామూలు ఆన్లైన్లో ఎప్పుడన్నా వింటాను కదా. అదే మీరు చెప్తుంటారు అప్పుడప్పుడు, ఎవరు అవుట్కమ్ అనేది చూపించారు, నేను చూపిస్తా అనేసి. అదైతే పక్కాగా జరుగుతుంది సార్ వేరే క్లాసెస్ లో. నిజమేనండి, ఎందుకంటే చాలా మంది అంటే దానికి కూడా ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఏదన్నా అవుట్పుట్ రాలేదనుకోండి, అందరి ముందు ఫెయిల్ అవుతాం. అవును, ఎర్రర్ రిజల్యూషన్ అనేది అది లైవ్ లో చేయడం అది చాలా కష్టం సార్, రియల్ గా మాట్లాడుకుంటే. అది చేయగలుగుతున్నాం అంటే గ్రేట్ కదా. అవును సార్. ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నాం సార్ మనం. ఎందుకంటే మన దగ్గర 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. గౌతమ్ అనే ఒక ఆయన ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నారు. ఆయన 75 lakhs ప్యాకేజ్ ఆయనకి ఇయర్లీ, మంత్లీ కాదు, ఇయర్లీ అనమాట. చార్టెడ్ అకౌంట్, పాపం బాగా కొట్టారు, అంటే మంచి ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట. మన వైపు నుంచి అంటే మాక్సిమం కవర్ చేస్తున్నాం. ఇంకా చాలా ఉంటాయి చెప్పుకోవాలి, కానీ ఇంకో 6 months చెప్పుకోవచ్చు. అదే అవును, బయట జరుగుతుంది సార్. ఇప్పుడు 6 months అంటున్నారు వాళ్ళు, 25,000 అంటారు. నా అసిస్టెంట్ ఒక ఆయన కూడా నేర్చుకున్నాడు.
ఆయన 6 మంత్స్ పాపం క్లాసులకి వెళ్ళి అప్పుడు ఆఫ్లైన్ మొత్తం మళ్ళీ ఆయనకి అంటే డైలీ యాక్చువల్గా వెళ్ళాలి. 6 మంత్స్ అంటే ఏంటంటే మనం చెప్పినవి కొంతమంది లెంతీగా చెప్తుంటారు, స్లోగా చెప్తుంటారు. అవును సార్, ఆయన చెప్పాడు టాపిక్స్ ఏం కవర్ చేశారంటే అదే ఉంది. నోట్స్ మొత్తం వాళ్ళు ఒక బైబిల్ ఇచ్చారు వాళ్ళకి, చదువుకోండి అంటున్నాడు. ఇంకా నోట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పరు, మెటీరియల్ చదువుకోమంటారు అంతే. ఎందుకు నాకు లాస్ట్ 2 days బ్యాక్ కూడా బెంగళూరు నుంచి ఒక కాల్ చేశారు, 8 months తీసుకున్నారంట ట్రైనింగ్. కానీ మీ వీడియోలు చూస్తే మాకు క్లారిటీ ఉంది సార్, అంతకుముందు నాకేం అర్థం లేదు, కాన్ఫిగరేషన్స్ వరకు చేశాను సార్ అని చెప్తున్నారు. 8 months మనం ప్రాక్టీస్ మీద స్పెండ్ చేస్తే అంతే అంతే అంతే. ఇంకా అవన్నీ కామన్ లేండి, ఇంకా కాల్స్ వస్తుంటాయి, ఒక్కొక్కరు బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పిన వాళ్ళు ఉంటారు, మనం ఏం చేయలేము అది. అవును, ట్రైనింగ్ ఈ నెగిటివ్ ఫీడ్ అనేది ఉంటా ఉంది సార్. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ ఫీడ్ కూడా ఉంటాయి సార్. నెగిటివ్ కామెంట్ అనేది, నెగిటివ్ పాజిటివ్ అనేది కామన్ సార్, మనం ఏం చేయలేము. ఇప్పుడు మీ దగ్గర మీ బ్యాచ్ లో ఎగ్జాంపుల్ 30 members ఉన్నారు, అందులో నెగిటివ్ కూడా ఉంటారు 1 or 2 members, మనం ఏం చేయలేము అది. ఇప్పుడు 20,000 23,000 ఫాలోవర్స్ ఉన్నారు మన ఛానల్ కి. నెగిటివ్ ఉంటారు, పాజిటివ్ ఉంటారు, మనం ఎవరిని ఆపలేం కదా. మన వర్క్ మనం చేయడమే, దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది ఓకే. చాలా హెల్ప్ అవుతుంది సార్ ఇదైతే. అంటే ఆన్ గోయింగ్ ఎవరికైనా కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉన్నా మీరు ఎవ్రీ క్లాస్ పెట్టడం కానీ, సమ్ టైమ్స్ కొంతమంది డైరెక్ట్ గా అమౌంట్ పే చేయలేకపోవచ్చు, అవును, కానీ వాళ్ళు ఆన్లైన్ లో నేర్చుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ తెలుగు వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అది. తెలుగు వాళ్ళకి కూడా అడ్వాంటేజ్. అవునవును, క్లాసెస్ అయితే మీకు బాగా అర్థమవుతుంది కదా. అర్థమవుతున్నాయి సార్, క్లాసెస్ లో ప్రాబ్లం ఏం లేదు. అంటే మీరు ఇచ్చిన లీడ్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు అసలు. ప్రాక్టీస్ కి టైం దొరకట్లేదు సార్, అదొక్కటే ఇప్పుడు నా సైడ్ నుంచి అయితే ప్రాబ్లం నాకు. వర్కింగ్ వాళ్ళందరికీ అదే ప్రాబ్లం లేండి, వర్కింగ్ వాళ్ళందరికీ అదే ప్రాబ్లం. అందుకే ముందే చెప్తాను, ఇది అంత ఈజీగా కాదు, అంటే కష్టమని కాదు కానీ లెంతీ కాన్సెప్ట్ అండి, టైం స్పెండ్ చేయగలను అనుకుంటేనే రండి సార్, లేకపోతే రావద్దు అని చెప్తాను. ఇక్కడ 10,000 మ్యాటర్ కాదు యాక్చువల్ గా. అవును సార్, వాళ్ళు ఎంత వరకు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారు అనేది మ్యాటర్. లెంతీ కాన్సెప్ట్ కదా, లెంతీ కాన్సెప్ట్ అవడం వల్ల అంటే ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారు అనేది కాన్సెప్ట్, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అవును సార్, అది. సో ఓకే, మీకైతే ట్రైనింగ్ అంతా బాగుంది కదా. బాగుంది సార్, బాగుంది, క్లారిటీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత అమౌంట్ లో ఇంత ప్రాపర్ గా ఇవ్వగలుగుతాను? లేదు సార్, నేను అంటే టాపిక్స్ అన్ని నేనేమనుకున్నానంటే జస్ట్ నేను ఏదైతే యూట్యూబ్ లో ఫస్ట్ లో చూసానో అవే రిపీట్ చేస్తారు అంటే మేబీ ఇంకొంచెం నేను క్లాస్ లో ఉంటే ఎఫెక్టివ్ గా ఉంటానేమో అనేసి అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ దానికంటే ఒక 40 టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి సార్ మీ దగ్గర. అంటే ఆన్లైన్ లో లేనివి, అంటే నేర్చుకునేవి కూడా. అంటే కొన్ని మనం పబ్లిక్ లో ఉంచాలండి, ప్రైవేట్ లో ఉంటాయి, ఓన్లీ లింక్ ఉన్న వాళ్ళే చూడగలుగుతారు. ఆన్లైన్ లో కూడా ఏంటంటే చాలా వరకు నేర్చుకోవచ్చు, కానీ ఎర్రర్స్ వచ్చిన చోట స్టక్ అవుతారు యాక్చువల్ గా, స్టక్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఆర్డర్ లో ఉండవు కదా వీడియోస్. అవునవును, ఉండవు సార్. అంటే ఈ అకౌంటెన్సీ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది సార్, అంటే నెక్స్ట్ ఏముంటది అనేది కొంచెం ఐడియా వస్తుంది కదా. అంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ వేరే ఇన్స్టిట్యూషన్ నేర్చుకుంటారు కదా, వాళ్ళు చాలా మంది నేర్చుకుంటారు మన వీడియోలు చూసి. ఎందుకు మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా వరకు మన వీడియోస్ ఎక్కువ మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, తెలుగులో ఉంటుంది, క్లారిటీ ఉంటుంది కదా. అవును సార్, అందువల్ల జాబ్ కి అయితే నేను జూన్ లోనే స్టార్ట్ అయ్యాను సార్, ఇంతకుముందు ఎక్కడ నేర్చుకుంది లేదు. ఫస్ట్ వీడియోస్ చూడటం మీదే స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. ఇక వేరే ఎవరు చూసింది అంటే మధ్యలో ఎప్పుడన్నా ఏదైనా టాపిక్ లో నాకు అర్థం కాలేదు అనుకుంటే ఇంకా వేరే వెళ్తాను, కానీ అసలు జనరల్ గా వేరే టాపిక్ వెళ్ళి అవసరం కూడా పడలేదు ఇంతవరకు. పడలేదు సార్, అంతకన్నా ఇంకా స్పూన్ ఫీడింగ్, అంతకన్నా ఇంకెవరు చెప్తారు. అదే, అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా సెర్చ్ కొట్టినా కానీ మీ వీడియోనే ఫస్ట్ వస్తుంది ట్రెండింగ్ లో, సాల్వ్ అయిపోతుంది ఇష్యూ, అంటే ఇంకో వేరే వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మధ్యన ఎర్రర్స్ కూడా అలాగే చెప్తున్నారు చాలా మంది, ఎర్రర్స్ వచ్చినాయి అనుకో ఆన్లైన్ లో కొట్టేసి మన వీడియోలో వస్తున్నాయి అంట, చూసి చేసేస్తున్నారు. అవును సార్. ఓకే, క్లాసెస్ అయితే క్లియర్ కదా సార్ మీకు? ఆల్మోస్ట్ 63 అనుకుంటా కదా. 63, 64 లో ఉన్నట్టున్నాం సార్. ఆల్ క్లియర్, నో ఇష్యూస్. ఎక్కడ కూడా మీకు డౌట్ కానీ ఏం లేదు, ప్రాబ్లం లేదు కదా? డౌట్స్ ఏం లేవు సార్. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఉంటే కాల్ చేస్తాను సార్. చేయండి, ఆల్వేస్ వెల్కమ్. ఓకే, అదే ఫీడ్బ్యాక్ అడుగుదామని మీకు కాల్ చేస్తే మీ నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది కదా. అవును సార్, నాది మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది సార్, నా ఫోన్ అది మళ్ళీ రిపేర్ కి ఇచ్చి వచ్చేప్పటికి లేట్ అయింది. మార్నింగ్ చేశాను, మీరు బయట ఉన్నారు, బిజీ కట్ చేసినట్టున్నారు. యాక్చువల్ గా నిన్న 2 days నుంచి క్లాసెస్ లేదు కదా, ఈ రోజు ఉందిలే మీకు. నిన్న టెంపుల్ కి వెళ్ళాము, ద్వారకా తిరుమల వెళ్ళాము. ద్వారకా తిరుమలే సార్. ద్వారకా తిరుమల మీద? అయ్యో. అవును సార్, నిన్న 2 days అక్కడే ఉన్నాం. అయ్యో. అక్కడ నుండి వేరే చోటు కూడా వెళ్ళొచ్చాము. ఇంకా కారు డ్రైవింగ్, నేను ఎవరు డ్రైవర్ దొరకలేదు, నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఫుల్ టైర్డ్ అయ్యాను నిన్న. యాక్చువల్లీ నా ఈవినింగ్ క్లాస్ చెప్దాం అనుకున్నాను వచ్చిన తర్వాత కూడా, ఇంకా అసలు చెప్పేసి. ఎక్కడ సార్ మీది? మాది ఒంగోలు అండి.
ఒంగోలా? ఓకే. హైదరాబాద్లో ఉండేవాడిని, ఒంగోలు షిఫ్ట్ అయ్యాను. అది నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్. మాది వెస్ట్ గోదావరి, ద్వారకా తిరుమల పక్కన 4 కిలోమీటర్స్ మాది. ఓకే 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 ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా సార్? అర్థమవుతుంది కదా అంతా? క్లియర్ సార్, నో ఇష్యూస్ అట్ ఆల్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. నేను అప్లోడ్ చేస్తాను ఛానల్లో. చేయండి సార్, నో ఇష్యూస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ.